తన సొంత గ్రామం తొర్రూరులో అభిషేక ఆనంద ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అయోధ్యలో శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి యోగితో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయిస్తున్నట్లు వివరించారు. తిరుమల తరహాలో స్వామి విగ్రహం ఉంటుందన్నారు మల్రెడ్డి. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నా సొంత గ్రామం తొర్రూరులో నిర్మిస్తున్నటువంటి అభిషేక ఆనంద ఆలయం తెలంగాణ తిరుమల దేవస్థానం లాగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకొని శిల్పి గారు యోగిరాజ్ గారిని శ్రీరాముని విగ్రహం చేసి మోడీ గారితోని అవార్డు తీసుకున్నటువంటి యోగి గారితోని మేము వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో ఆయన భాగస్వామ్యమై ఆయన బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి యొక్క పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి తెలంగాణ తిరుపతిగా మారుతున్నటువంటి అభిషేక ఆనంద ఆలయాన్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో ఈరోజు మేము తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి ప్రత్యేకంగా నా నియోజకవర్గం నా సొంత గ్రామంలో నిర్మిస్తున్నటువంటి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఉంది నిర్మిస్తున్నటువంటి ఆలయం తిరుమల తిరుపతి దేవుడు వచ్చి అక్కడ ఉండాలనేటువంటి ఒక కోరికతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.